చోటు దక్కని వాళ్ళకి ఒక 4 to 5 మెంబర్స్ పేర్లైతే స్పీకర్గా వినిపిస్తున్నాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది. దాని గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? రైట్. ఇప్పుడు ఏదైతే బీజేపీలో మాజీ ముఖ్యమంత్రులు అంటే కొంతమంది ముఖ్యమంత్రులు చేసి ఇప్పుడు గెలిచిన వారు మాజీ కేంద్ర మంత్రులు ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర మంత్రులు స్పీకర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాంట్లో ముందు వరుసలో ఏపీకి సంబంధించిన ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి పేరైతే ముందు వరుసలో ఉంది. ఇటు మరోవైపు బీజేపీకి సంబంధించిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇలా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి, ఇలా వీరి పేర్లు కూడా ఈ స్పీకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేంద్ర కేబినెట్లోకి పురంధేశ్వరిని తీసుకులేదు. అనూహ్యంగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ పేరు అనేది తెర మీదకి వచ్చింది. అంటే మొన్న జరిగిన ఎన్డీఏ పక్ష సమావేశంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన నేతలు, సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో కూడా ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నేతలు కూడా పాల్గొనే నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ వారి సలహాలు సూచనల మేరకే ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో అండతోనే ఈ శ్రీనివాస్ వర్మ పేరు అనేది అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఇటు బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా వారు ఎంఓఎస్గా అవకాశం ఇచ్చారనేది వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మొదటిసారి ఎంపీ అయినప్పటికీ కూడా మాకు ఈ పదవి ఇవ్వడం అనేది మరింత బాధ్యతను పెంచినట్లుగా మాకు అనిపిస్తుందంటూ కూడా పెమ్మసాని అనుచర వర్గం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 పోర్టుఫోలియోలు అనేది కేంద్ర మంత్రివర్గంలో రావడం ఇదో తొలిసారి అంటూ, దీని ద్వారా 2 తెలుగు రాష్ట్రాలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అనేక విధాలుగా నష్టపోయింది. ఈ 3 పోర్టుఫోలియోల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక హామీలు అనేవి ఏపీ రాష్ట్రానికి, టీడీపీకి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కానీ, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడం కానీ, ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనేది ఇటు టీడీపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో మంచిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 పోర్టుఫోలియోలు అంటే ముందుగా టీడీపీకి 4 పోర్టుఫోలియోలు ఇస్తారు, కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అంటే బాలయోగి కుమారుడికి కూడా మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడికి కూడా అవకాశం ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. మరోవైపు ప్రసాదరావు, దుద్దిమళ్ల ప్రసాదరావు చిత్తూరు ఎంపీకి కూడా ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ వారికి మరొకసారి ఎక్స్టెన్షన్లో మరో 4-5 నెలల్లో కేబినెట్ విస్తరణ జరగబోతుంది. దాంట్లో అవకాశం కల్పిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మొదటి విడతగా మాత్రం ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు మొత్తం కలిపి 30 మంది వరకు ఈరోజు 7:15 ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2500 మంది భద్రతా సిబ్బంది మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఇతర దేశాలకు సంబంధించిన అధినేతలు, ప్రధానులు, అధ్యక్షులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం